మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ 3 రోజుల్లో రూ. 120.06 కోట్ల నికర వసూళ్లను, ప్రపంచవ్యాప్తంగా రూ. 171 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. దర్శకుడు సుజీత్ రూపొందించిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ శుక్రవారం కలెక్షన్లలో భారీ తగ్గుదల కనిపించినా శనివారం మాత్రం నిలకడగా వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వెబ్సైట్ అంచనా ప్రకారం శనివారం రాత్రి 10 గంటల వరకు భారతదేశంలో సుమారు సాయంత్రం 5:04 కోట్ల నికర వసూళ్లను సాధించింది. దీంతో ఈ సినిమా మొత్తం వసూళ్లు 3 రోజుల్లో రూ. 120.06 కోట్లకు చేరాయి. ప్రీమియర్ వసూళ్లు బుధవారం ప్రీమియర్స్ ద్వారా ఈ చిత్రం రూ. 21 కోట్లు వసూలు చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను భారీగా పెంచడంతో ఈ వసూళ్లు సాధ్యమయ్యాయి. మొదటి రోజు సినిమా విడుదలైన తొలి రోజున రూ. 73.75 కోట్ల నికర వసూళ్లు దక్కాయి. రెండో రోజున కలెక్షన్లలో దాదాపు 70 పతనం కనిపించి రూ. 18.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మూడో రోజు శనివారం రాత్రి 10 గంటల వరకు సాయంత్రం 5:04 కోట్ల నికర కలెక్షన్లు నమోదయ్యాయి. చిత్రం ప్రీమియర్స్ తొలి 2 రోజుల వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 171 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ వసూళ్లలో సింహభాగం తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది. తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వసూళ్లు మాత్రం మధ్యస్థంగా ఉన్నాయి. శనివారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 42.08 ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి వీకెండ్ ముగిసే నాటికి ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ సహాయక పాత్రలు పోషించారు. తమన్ ఎస్ సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ తీసుకున్న గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీరా పాత్రలో నటించారు. కొన్ని పరిస్థితుల కారణంగా అతను మళ్లీ అజ్ఞాతం వీడి బయటకు రావాల్సి వస్తుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై విలంగా ఓమీ బహుపాత్రలో మెప్పించారు. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఓజీ చిత్రానికి మిశ్రమ స్పందన లభించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి వీకెండ్లో భారీ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.